మరోవైపు మాధురి వర్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి, ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తానని చెప్పారండి. మీకు అర్థమైంది అనుకుంటా. అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగద్దు. దయచేసి నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ ని తీయద్దు. నేను కూడా నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నేను ఆ 3 ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి. చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయి ఉంది. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను. ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా. ఇప్పుడు నా పిల్లలకు నేను ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి ఈ వీడియోస్ చూసి? మార్నింగ్ నుంచి పిల్లలందరూ ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు. నేను ఏ సమాధానం చెప్పాలి నా పిల్లలకి? ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? ఎవరెవరితో మాట్లాడరా? సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు? మీరు ఎవరెవరితో మాట్లాడరా? ఎవరెవరితో మాట్లాడట్లేదా? ఎవరెవరి ఫ్రెండ్స్ లేరా? రిలేషన్స్ లేరా? దీని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా? ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమనండి, లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వమనండి, కోర్టుకి వెళ్ళి తేల్చుకోమనండి. అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం. నా లైఫ్ ఎందుకు మధ్యలోకి లాగుతారండి? పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు. నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు. నాకు శ్రీని గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయింది. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది, నాకు మంచిదని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. ఉంటాను. అది మేము తర్వాత డిసైడ్ అవుతాం. అది మేమంతా మాట్లాడుకుంటాం. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. ఒక ఫ్రెండ్ గా ఉంటానండి. ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉంటాం కదా. ఏం మీతో ట్రిప్స్ కి రారా? మీరు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ మీరు ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళలేదా? కలిసి ఉన్నంత మాత్రాన ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి. ఇంకేం ఉండవా? కష్ట సుఖాలు ఏమి ఉండవా? ఇప్పుడు మీరు ఏమీ లేకుండా ఉన్నారనుకో, ఇప్పుడు చూడు అలా కాదు. ఆద్యం మీరు ఇప్పుడు ఏమీ లేకుండా ఒంటరిగా ఎవరు లేకుండా ఉన్నారనుకో, మీరు అన్నం పెట్టమంటే నేను వచ్చి అన్నం పెడతాను. నా మనసు అంత మంచిది. మీరు భోజనం వండి పెట్టండి అంటే నేను మీకు వండి పెడతాను. అంతేగాని ఎవరు కలిసి ఉండరా? ఫ్రెండ్స్ ఉండరా? లేడీస్ ఫ్రెండ్స్ ఉండరా? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఎక్కడికి వెళ్ళరా? ట్రిప్స్ వెళ్ళరా? క్లాస్మేట్స్ ఉండరా? అలాగే ఇది ఫ్రెండ్షిప్ అనుకోండి. ఆద్యం ఆవిడ పోస్తున్నారు అంటే దీన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు ఆవిడ. అంటే ఇప్పుడు దూరం మెయింటైన్ చేసి నేను ఏం చేయమంటారు అంటే? ఓకే ఇప్పుడు నేను హస్బెండ్ అంటే ఇప్పుడు నేను హస్బెండ్ కి దూరం అయిపోయి ఇతనికి దూరం అయిపోయి ఏం చేయమంటారు? అంటే ఎలిగేషన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఎంతమంది ముందు ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఎంతమందికి మొత్తం స్టేట్ లెవెల్ మార్నింగ్ నుంచి ఫోన్ ఓపెన్ చేస్తే ఇవే వీడియోస్, టీవీ చూస్తే ఇవే వీడియోస్, ఫేస్బుక్ చూస్తే ఇవే ఫొటోస్, నా ఫొటోస్ మొత్తం వైరల్ చేశారు కదా. ఇవి పోతుందా? పోదు కదా. లైఫ్ లాంగ్ ఉంటది కదా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా నన్ను చూడగానే ఆ శ్రీని గారు తాలూకా అంట, శ్రీని గారు ఇదంట కామెంట్ చేస్తారు కదా. సో దానికంటే శ్రీని గారితో ఉండడం పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు. నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు. నాకు శ్రీని గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయింది. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది, నాకు మంచిదని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. ఉంటాను. అది మేము తర్వాత డిసైడ్ అవుతాం. అది మేమంతా మాట్లాడుకుంటాం. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. ఒక ఫ్రెండ్ గా ఉంటానండి. ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉంటాం కదా. దువ్వాడ శ్రీనివాస్ భార్య అలాగే మాధురి వర్షన్స్ ఏంటి అనేవి మనం విన్నాము ఇప్పటి వరకు. దువ్వాడ మాధురి ఇప్పుడు శ్రీనివాస్ తోనే తాను కలిసి ఉంటానంటున్నారు. మరోపక్క పెళ్లి విషయానికి సంబంధించి క్వశ్చన్ చేయగా పెళ్లి కాకుండానే ఆమె ఆయనతో కలిసి ఒక స్నేహితురాలిగా కలిసి ఉంటాను అని చెప్తున్నారు. మరోపక్క దువ్వాడ శ్రీనివాస్ భార్య ఇటువంటి కార్యకలాపాలు చేస్తూ పిల్లల్ని కూడా దూరం పెట్టడం మంచిది కాదు అంటున్నారు తన భార్య. ఇక మాధురి వర్షన్ మనం విన్నాం ఇప్పటి వరకు. మొత్తంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు టెక్కలి మొత్తం కూడా స్ప్రెడ్ అయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటూ రచ్చకెక్కిందనే చెప్పాలి అతని వ్యవహారం అంతా. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లానంటూ దువ్వాడ శ్రీనివాస్ భార్య చెప్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. 2 ఏళ్లుగా కుటుంబంలో విభేదాల కారణంగా వేరువేరుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ దంపతులు. తమ తండ్రి వేరొక మహిళతో ఉంటూ తమని దూరం పెడుతున్నారు అని ఆరోపిస్తున్నారు దువ్వాడ కూతుళ్లు. తమ తండ్రి తమకు కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తండ్రిని కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు వారు. ఇంటి వద్దే పడిగాపులు కాసినా కనుకరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ ఫ్యామిలీలో దుమారంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ ఇష్యూ మరోసారి వివాదాస్పదమైంది. కుటుంబంకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూతుళ్ళు నిన్న తండ్రి కావాలంటూ కూడా ఆయన వద్దకు వెళ్ళిన పరిస్థితి. మేడం, నిన్న ఫాదర్ దగ్గరికి వెళ్ళారు, ఏం జరిగింది అసలు? ఏం జరగలేదు. మా డాడీ ఆమెతో ఉంటున్నారు అండ్ మేము చాలాసార్లు డాడీకి చెప్పాము ఇది కరెక్ట్ కాదు, ఆమెతో ఉండొద్దు అని చెప్పి. మేము మా డాడీకి ఒకసారి పలాసే వెళ్ళి కలవడానికి ట్రై చేసాము. అప్పుడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ మదర్ అడ్డుకున్నారు. ఇప్పుడు కూడా మా డాడీని కలవడానికి వెళ్ళాము. అదే అంటే మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం. సో మేము కలవడానికి మాట్లాడదామని మా డాడీతో ఉందామని వెళ్ళాము. కానీ వాళ్ళ డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. మేడం, 2 years నుంచి కూడా వివాదం నడుస్తూ ఉంది. ఒకవైపు మదర్ సంబంధించి కానీ అటు ఎవరైతే సెకండ్ పర్సన్ వాళ్ళకి సంబంధించిన ఆమెను పెళ్లి చేసుకున్నారన్న రూమర్స్ వచ్చాయి, మదర్ విడాకులు ఇచ్చారన్న రూమర్స్ వచ్చాయి. ఏంటి అసలు? పెళ్లి చేసుకుంటే వాళ్ళే డైరెక్ట్గా చెప్తారు కదా, పెళ్ళేం అవ్వలేదు, అది ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు. అండ్ మా మమ్మీ డాడీకి డివోర్స్ కూడా అవ్వలేదు. ఆమెకు లీగల్గా ఎలాంటి రైట్ లేదు. పొలిటికల్గా కూడా 3 సార్లు ఇన్ఛార్జీలు మార్చినారు. మమ్మీకి ఇచ్చారు ఇన్ఛార్జ్, తర్వాత ఫాదర్కి ఇచ్చారు, తర్వాత మళ్ళీ మమ్మీకి ఇచ్చారు, ఫాదర్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ పొలిటికల్ ఇష్యూసే ఇంట్లో జరిగాయా ఏంటి అసలు? పొలిటికల్ ఇష్యూస్ అని కాదు, మెయిన్ రీజన్ అయితే ఆమె ఇన్వాల్వ్ అవ్వడం వల్లే పొలిటికల్గా కూడా ఇష్యూస్ వచ్చాయి. ఆమె వల్లనే ఆమె ఇన్వాల్వ్ అవ్వడం, ఆమె పొలిటికల్గా అంటే ఏదో రౌడీలాగా బిహేవ్ చేయడం, ఎవరి మీద పడితే ఎలా పడితే అలా అరిచేయడం, ఎలా పడితే అలా మాట్లాడడం. ఇప్పుడు మాకంటూ మా తాతయ్యకంటూ ఒక పెద్ద ఫ్యామిలీ, మా మమ్మీ ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చింది, మా డాడీకి ఒక నేమ్ ఉంది. అప్పుడు అలాంటి ఫ్యామిలీ బయట పొలిటికల్గా ఉన్నప్పుడు ఈమె అలాంటివి చేస్తే ఎలా ఉంటుంది? బ్యాడ్గా ఇంపాక్ట్ అవుతుంది కదా. ఆమెకి ఏ రైట్ ఉందని అవన్నీ చేస్తుంది. పిల్లలుగా మీరు ఎప్పుడైనా ఆవిడతో ఏమైనా మాట్లాడి మా ఫాదర్ మాకు వదిలేయండి అని ఏమైనా అడగడం జరిగింది? మేము ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలేదు. మేము మా డాడీతోనే కాంటాక్ట్ అయ్యాం. ఏమంటారు, నిన్న రాత్రి డాడీ ఏమైనా కాంటాక్ట్ చేసే పరిస్థితి ఉందా? మెసేజెస్ చేసాం, కాల్స్ చేసాం, ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు అసలు. ఫర్దర్ స్టెప్ ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు? మేము ట్రై చేస్తాం, మా డాడీకి మెసేజెస్ చేస్తాం, కాంటాక్ట్ అవ్వడానికి ఎప్పుడులానే ట్రై చేస్తాం. మరి ఆయన ఏం చేస్తారో నాకు తెలియదు, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఏం చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు. మరి మేమైతే ఇలాగే ట్రై చేస్తాం. ఎలక్షన్ టైంలో కూడా ఇలా మమ్మీ డిమాండ్ చేయడం పరిస్థితి, ఆ టైంలో మొత్తం సంబంధించిన ఆస్తులు కూడా వేరు చేశారు, సెపరేట్ చేశారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. దీనిపై ఏమంటారు? ఆస్తులు ఏమీ సెపరేట్ చేయలేదు. ఈ ఇల్లు ఆయన పేరు మీదే ఉంది. కొత్త ఇల్లు ఆయన పేరు మీదే ఉంది. పలాసలో కొంత ల్యాండ్ ఉంది, అది కూడా ఆయన పేరు మీదే, వాళ్ళ పేరు మీదే ఉంది. అండ్ మా డాడీ వాళ్ళ 3rd బ్రదర్ ఆయన అండర్లోనే ఉంది. అది తనకి ఏం కోరుతున్నారు అసలు ఫాదర్ నుంచి? మీరు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆమె అయితే కరెక్ట్ కాదు. ఆమెకు చాలా మందితో మ్యారేజెస్ అయ్యాయి. ఒక పోలీస్ ఆఫీసర్తో అయ్యింది అండ్ ఇంకొక ఎవరో ఆయనతో అయ్యింది. వాళ్ళిద్దరితో పిల్లలు ఉన్నారు ఆమెకి. అండ్ ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ తన క్యారెక్టర్ లెస్ అనమాట. తన డ్రైవర్లతో ఎవరితోనైనా తను అదే చేస్తుంది. ఇదంతా తను చేసింది ఎందుకంటే డబ్బుల కోసం తను ఎవరితో అయినా వెళ్తుంది, ఏమైనా చేస్తుంది. సో తను బయటకు వెళ్ళిపోవాలి, మేము మా డాడీతో ఉండాలంట. ఇది ఎవరైతే దువ్వాడకు సంబంధించిన పిల్లలు అయితే ఉన్నారో తమ తండ్రిని ఒక మహిళ ట్రాప్ చేసింది, ఆమె సరైన వ్యక్తి కాదు, ఖచ్చితంగా తన తండ్రి తమకు కావాలి, 2 పిల్లలు ఉన్నాం, తమకి కావాలని చెప్పేసి అయితే వీరు డిమాండ్ చేసిన పరిస్థితి. సూర్యతో బాలు 10 TV's